అని మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయి వాళ్ళకి. కానీ ఈసారి అంటే మీరు ఆలోచించండి, నా మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయండి. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాలా. అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాళ్ళేస్తున్న రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంత్రణతో పోకడలే వస్తాయి మళ్ళీ మీకు. అది చాలా జాగ్రత్తగా ఉన్నాను. నాకు ఆ భయాలు లేవు. ఎందుకంటే నా జోలికి వస్తే అధికారం ఉన్నా లేకపోతే ఒకటేలా రియాక్ట్ అవుతాను. నాకు ఆ భయాలు లేవు. నేను అన్ని తెగించే కూర్చుంటాను. సో నాకు ఆ భయాలు లేవు. సో నాకు ఏముందంటే పిఠాపురం దేశానికి మోడల్ అని ఎందుకని అంటున్నానంటే, ఇది రోడ్డు లేని గ్రామం ఉండకూడదు, ఈ గుంతలు ముంపు ఉండకుండా ఏం చేయాలి, దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. నా లక్ష్యం అదే. పిఠాపురం ప్రజలంతా మీరు దీవెనిచ్చారు, ఆ దేశానికి కూడా బలమైంది నన్ను గెలిపించి. అలాగే పిఠాపురం ప్రజలంతా మీరు పాడి పంటలతో పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకున్నాను. సో నేను ప్రత్యేకించి పార్టీ పరంగా పార్టీ మార్చి 14న ఎక్కడ పెట్టాలి చాలా ఉంటే